హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను కరకరలాడే మురుకులను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ మురుకులు ఏ కొలతలు లేకుండా అసలు వంట రాని వాళ్ళైనా ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. మామూలుగా మురుకులు చేశాక ఫస్ట్ డే కరకరలాడతాయి, తర్వాత రోజు మనం తింటే అవి క్రిస్పీగా ఉండవు. మీరు ఇలా చేసుకుంటే, ఈ విధంగా చేస్తే చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో. అసలు ఒక చేత్తో ఇలా పట్టుకొని నలిపేస్తే అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. అంత క్రిస్పీనెస్ ఉంటుంది. ఎప్పుడు తిన్నా మీకు ఒకటే టేస్ట్ ఉంటుంది. ఇందులో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు, వెన్న వేయాల్సిన అవసరం లేదు. నూనెతోనే మనం చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా మురుకులను తయారు చేసుకోవచ్చు. ఎవరికి కూడా ఫస్ట్ సారి ట్రై చేసినప్పుడు సరిగా రావు, కానీ ఈ విధంగా చేసి చూడండి. ఫస్ట్ టైం చేసేవారికి, ఎవరైనా కొత్తగా ట్రై చేసేవారికి కూడా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. బియ్యం పిండి ఇంట్లో రెడీగా ఉంటే చాలు. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: నేను 2 కప్స్ బియ్యం పిండి, 1 కప్ శనగపిండి తీసుకున్నాను. శనగపిండి లేకున్నా పుట్నాలు ఉంటాయి కదా, వాటిని మనము 1 కప్పు తీసుకొని, బియ్యం పిండి అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కొలతలతో పుట్నాలను కూడా తీసుకొని మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు. నేను అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేశాను. అలాగే వామును నలుపుకొని ఈ విధంగా వేశాను. తగినంత ఉప్పును వేసుకోవాలి. అలాగే తగినంత కారం, పసుపు వేశాను. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలవాలి. ఉప్పు, కారం, పసుపు శనగపిండి బియ్యం పిండిలో బాగా కలుపుకోవాలి. 2 గరిటెల నూనెను, కాచిన నూనెను వేశాను. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను హాట్ వాటర్ని వేసుకున్నాను. చూసుకుంటూ వాటర్ అనేది పోసుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ, బాగా హాట్గా ఉంటుంది. ఫస్ట్ గరిటెతో కలుపుకొని ఈ విధంగా పిండిని అనేది ముద్దగా చేసుకోవాలి. ఇలా చేస్తే, ఇలా నేను చేత్తో ఇలా అంటే అది లేయర్స్గా వచ్చింది కదా, సో పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. నేను మురుకుల గొట్టం తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి బట్టతో తుడిచి దానికి నేను ఆయిల్ అప్లై చేశాను. తర్వాత మురుకుల పిండిని ఇలా గొట్టంలో పెట్టి చిన్న చిన్న మురుకులు వేశాను, జంతికలలాగా వేశాను. మనము మురుకులను ఒక కవర్ తీసుకొని అందుకు ఆయిల్ పూసి అందులో జంతికలలాగా వేసుకొని అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఇలా ఆయిల్లో వేశాను. నాకు ఇదే అలవాటు. చాలా ఈజీగా కూడా అనిపించింది నాకు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులను దూరగా కాల్చుకోవాలి. మరి సిమ్లో పెడితే కాలవు. అవి క్రిస్పీగా ఉన్న మళ్ళీ నెక్స్ట్ డేకి క్రిస్పీనెస్ పోతుంది. అలాగే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఈ మురుకులను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలామంది పెద్ద పని అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ పిల్లలు ఉన్న చోట పని అయినా సరే వాళ్ళ కోసం మనము ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తే చాలండి. మురుకులు అనేది మనము వాళ్ళకు 1 మంత్ వరకు ఒక డబ్బాలో చేసి పెట్టచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన మురుకులను ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మురుకులు అన్నిటినీ మనము వెంటనే డబ్బాలో వేసి పెట్టుకోవద్దు. ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకొని ఆయిల్ అంతా పోయాక డబ్బాలో వేసుకోవాలి. దీనికి బటర్, నెయ్యి ఉంటేనే క్రిస్పీనెస్ అనేది కాదని మీరు ఒకసారి చేస్తే, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు చేస్తే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది.
ఈ విధంగా నేను అన్ని జంతికలను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి అసలు ఒక చేత్తో నలిపితేనే ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేను ఖాళీ నూనె, ఉప్పు, కారం, పసుపు ఇవి మాత్రమే వేశాను. శనగపిండి వేసుకోవాలి. శనగపిండి లేకుండా మీరు ఉత్త బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే బియ్యం పిండితో చేస్తే మీకు ఇంత క్రిస్పీనెస్ అనేది ఉండదు, కొంచెం కటకటా ఉంటాయి. సో మీరు బియ్యం పిండితో పాటు శనగపిండి అలాగే పుట్నాల పిండి ఏదో ఒకటి వేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే చేయాలనుకుంటే వాళ్ళు నెయ్యి లేకపోతే బటర్, నెయ్యి కంటే వెన్న వేస్తే మీకు ఈ విధంగా క్రిస్పీగా గుల్లగా ఇలా మురుకులు అనేది మీకు లేయర్స్గా రావాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను, ఇలా వస్తే ఇది పర్ఫెక్ట్ మురుకు. ఫస్ట్ మనం చేసిన మురుకులన్నిటినీ ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత మనము ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చండి. వెంటనే వేసేస్తే మురుకులు అనేవి మీకు నెక్స్ట్ డేకి ఈ క్రిస్పీనెస్ అనేది పోతుంది. చూడండి మురుకులు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేను చెప్పడం కాదండి, మీరు ఒకసారి చేస్తే మీరే స్వయంగా చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో నాకు ఒక మంచి సజెషన్ని ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఈ సంక్రాంతి పండగకు మీరు కూడా ఈ విధంగా చేసి మీ పిల్లలకు పెట్టండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలను. మురుకులు అందరూ చేసుకునేవే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.